నమస్తే. నా పేరు మానస. ఐక్యం ఛానల్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్య సూచన ఇవ్వబోతున్నాను. అదేంటంటే, రేపటి నుండి ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 20 వరకు మెర్క్యూరీ రెట్రోగేషన్ జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే మాస్టర్స్, బుధ గ్రహము దాని స్పీడ్ని, అంటే ప్లానటరీ స్పీడ్ అనేది వెనక్కి వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. దానివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ జరుగుతాయి అంటే, మైండ్ గందరగోళంగా తయారవుతుంది. మీ మాట ఒకటి చెప్దాం అనుకుంటే పక్కవారికి రివర్స్లో అర్థమవుతుంది. అంటే మిస్అండర్స్టాండింగ్స్ కలగడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా పాత గాయాలు గుర్తు చేసినా, గొడవలకు సంబంధించి పాత మెమరీస్, గతంలో ఎవరితోనైనా విభేదాలున్నా, గొడవలున్నా, ఆ స్నేహితులు మనకి మళ్ళీ మన లైఫ్లోకి రావడం, ఆర్ ఆ వ్యక్తి మళ్ళీ మనకి ముందు తారసపడడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకంటే ఆ అయిన గాయాన్ని రిపేర్ చేసుకోవడానికి వారు ముందుకు వస్తూ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా భయపడకుండా అవేర్నెస్తో ఉండాలి. గొడవని ముందుకు తీసుకువెళ్లకుండా మీరు జాగ్రత్త పడాలి. బుద్ధికి కారకుడు ప్లస్ మాటకి కారకుడు ఈ మర్క్యూరీ ప్లానెట్ బుధుడు. ఓకే, మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఎటువంటి గొడవల్లోకి జోక్యం చేసుకోకండి. ఎంత వీలైతే అంత మౌనాన్ని పాటించండి. తర్వాత ఏ కొత్త వ్యవహారాలు మొదలు పెట్టకండి. అంటే రేపటి నుండి ఫెబ్ 25 నుంచి మార్చ్ 20 వరకు నో ఇన్వెస్ట్మెంట్స్, ఎటువంటి కొత్త డాక్యుమెంట్స్ పైన సంతకాలు చేయడం కానీ, కొత్తగా ఏదైనా వెంచర్లు స్టార్ట్ చేయడం కానీ చేయకండి. ఓకే. మూడవది, మీరు వర్కింగ్ అయితే ఆఫీస్లో కొలీగ్స్తో కమ్యూనికేషన్ చేసేటప్పుడు మెయిల్స్ని తిరిగి చూసుకోండి. తొందరలో ఏ పని చేయకండి. ప్లీజ్ చెక్ యువర్ కమ్యూనికేషన్ ఈమెయిల్స్. మీరు మెసేజెస్ పంపించినా, మెయిల్స్ పంపించినా కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. తొందరపడి మెయిల్స్ని పంపించేయకండి. ఓకే, ఇది రెండో సూచన. మూడవది, టెక్నాలజీ. ఎలా అయితే మన దగ్గర ఉన్న పాత ఫోన్ అవ్వచ్చు ఆర్ పాత ల్యాప్టాప్ ఒక్కొక్కసారి రీబూట్ అవుతుంది, అంటే రీఫార్మాట్ అవుతుంది, స్లో అవుతుంది. ఎలా అయితే స్లో అవుతుందో అలా మనకి టెక్నాలజీ పరంగా సడన్గా మీ ఇంటర్నెట్ ఇష్యూస్ రావచ్చు, ఆర్ పనిచేసే ఫోన్ ఆగిపోవచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, ఆర్ మీ టీవీస్ అవ్వచ్చు. సో ఏదైనా టెక్నాలజీకి సంబంధించి మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ కొనకండి. అండ్ ఎక్స్పెక్ట్ దట్ ఈ టైంలో పాజ్ అనేది అవుతుంది, అంతరాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పటి వరకు? రేపటి నుంచి మార్చ్ 20 వరకు. ఓకే మాస్టర్స్, కొత్త వెంచర్స్లోకి సైన్ చేయకండి. మాటలు తగ్గించండి. మాట్లాడే ముందు ఒక ఎరుకతో ఉండండి, ఎందుకంటే అపార్థాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఓకే మాస్టర్స్. అండ్ మూడవది, మనము ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ 3 జాగ్రత్తలు పాటించాలి. ఓకే, ఇది నేను ఏ విధంగా నేను నా కుటుంబ సభ్యులని నేను ప్రొటెక్ట్ ఎలా చేసుకోగలను అంటే, మీరు చక్కగా మన ఛానల్లో ఉన్న తేజస్ క్రియ శుద్ధి, కర్మ శుద్ధి ప్రక్రియలు చక్కగా ప్లేలిస్ట్ అప్ టు డేట్ ఉంది. మీరు కేవలం ఆ సాధనని మాత్రం ప్రతిరోజు 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు మీరు మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే గనక మీ ఆరా చుట్టూరా ఈ తేజస్ షీల్డ్ అనేది ఏర్పడుతుంది. మీ చుట్టూరా ఒక కవచం అనేది ఏర్పడుతుంది. ఓకే. అండ్ వాటర్ తాగే ముందు వాటర్లో నేను ప్రశాంతంగా ఉన్నాను అన్న ఒక మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఆ వాటర్లోకి, ఆ ఇంటెన్షన్ని మీరు వదిలి అప్పుడు వాటర్ని తాగడం స్టార్ట్ చేయండి. వాటర్ థెరపీ. దీంతో ఏమవుతుందంటే
మీకు లోపల మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీలో చాలామందికి ఆల్రెడీ ఆ సిగ్నల్స్ వచ్చే ఉంటాయి. మీలో ఆ శక్తి తగ్గిపోవడము, బద్ధకం ఆవహించినట్టు, ఆ తమోగుణం, ఆ బద్ధకం అనేది ఆవహించేసి ఉంటుంది ఆల్రెడీ. ఇది కేవలం మీలో ఉన్న ఆ తేజస్సు ఆర్ ఓజస్సు తగ్గడమే బికాస్ ఆఫ్ ద మెర్క్యూరీ రెట్రోగేషన్. సో మీరు తేజస్ ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు 5 minutes చేయండి సాధన. తర్వాత వాటర్ని, అంటే నాన్ మెడిటేటర్స్ కోసం కూడా వాటర్ని ఒక ఇంటెన్షన్ పాస్ చేయండి. నేను సేఫ్గా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను అన్న ఒక ఇంటెన్షన్ని వాటర్కి పంపించి ఆ తర్వాత వాటర్ని స్వీకరించండి. ఓకే మాస్టర్స్. ఆ తర్వాత మీ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రొటెక్టెడ్గా ఉండడం కోసం ప్రతిరోజు నిద్రపోయే ముందు ఎవరెవరినైతే మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ హౌస్ అవ్వచ్చు, మొత్తం కూడా ఒక గోల్డెన్ ఎనర్జీ, వారి చుట్టూరు ఒక గోల్డెన్ ఎనర్జీ ఫీల్డ్తో వాళ్ళు కవర్ అయ్యి ఉన్నారు, వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉన్నారన్న ఊహ మీ కళ్ళ ముందు ఉండాలి. ఇలా ఒక మెంటల్ పిక్చర్ని మీరు ఊహించుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం మన బాడీ అవ్వచ్చు ఆర్ మన రక్షణ కవచం, మన ఇంటి చుట్టూరా కూడా ఈ అద్భుతమైన ఈ ఎనర్జీ, ప్రొటెక్టివ్ ఎనర్జీ ఉంటుంది. అది మిమ్మల్నే కాదు, మీ కుటుంబ సభ్యులని, మీ పిల్లలని అందరినీ కూడా కాపాడుతుంది. ఇది పార్వతీదేవి నుంచి డైరెక్ట్లీ ఒక ఎనర్జీ మీ గోల్డెన్ ఎనర్జీలో పాటు చేరి మీ ఆరా చుట్టూరా, మీ కుటుంబ సభ్యుల చుట్టూరా, మీ ఇంటి చుట్టూరా కూడా ఒక రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది అన్న ఊహ చేసి నిద్రపోయే ముందు ప్రతిరోజు చేయవలసిన ప్రక్రియ. ఓకే. కొత్త ప్రయాణాలు, కొత్త ఈ టెక్నాలజీకి సంబంధించిన వస్తువుల్ని కొనకండి. కొత్త డాక్యుమెంట్స్ పైన సంతకాలు చేయవద్దు. కొత్త వెంచర్స్ పైన సంతకాలు చేయకండి. కొత్త ప్లానింగ్ కూడా చేయకండి. ఏదైనా ఓల్డ్గా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జరిగే వస్తువులపైన ఆర్ ప్రణాళికలపైన నెమ్మదించండి. అంటే మీరు స్పీడప్ చేయొద్దు ప్రాసెస్ని. నెమ్మదించి దాన్ని క్వాలిటీని చెక్ చేయండి, క్వాంటిటీని కాకుండా. మీరు చేసే ఏ పైనైనా కూడా దానిలో నాణ్యత ఎంత ఉంది అన్న దానిపైన శ్రద్ధ పెడితే ఈ రెట్రోగేషన్లో మీకు ప్రొటెక్షన్తో పాటు ఒక అవగాహనతో, ఒక ఎరుకతో ఉంటారు. సో ఈ విధంగా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎరుకతో ఉండండి, మాట్లాడే ముందు ఎరుకతో ఉండండి. బికాజ్ మన మాట, మన విశుద్ధి చక్ర, అంటే అక్కడి నుంచి వచ్చే మాట అపార్థంలా కాకుండా ఒక అవగాహనతో, ఒక రక్షణతో, ఒక ప్రేమతో అవతల వ్యక్తికి చేరుతుంది. మీరు ఈ తేజస్ క్రియని కనుక ప్రతిరోజు, ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఈ తేజస్ క్రియని మీరు జత చేసుకుంటే మీ థ్రోట్ చక్ర దగ్గర ఇవన్నీ కూడా, ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి థ్రోట్ నుంచి వచ్చే మాట, ప్రతి మాట కూడా ఒక స్నేహపూర్వకంగా, ఒక ప్రేమపూర్వకంగా, ఒక సిచ్యువేషన్ని, ఒక రిలేషన్షిప్ని బలపరిచేలా ఉంటుంది. ఓకే మాస్టర్స్. ఈ రెట్రోగేషన్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ప్లస్ అవసరమైన ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఓకే. నమస్తే.